హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిని. అందరు ఎలాగున్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా బాగున్నానండి. ఇవాళ నా మార్నింగ్ కిచెన్లో రొటీన్ ఎట్లుంటుందో మీకు షేర్ చేస్తున్నా. దీంట్లో అయితే చూడండి నా కిచెన్ ఎట్లా, నేను కిచెన్లో ఏమేమి పనులు చేస్తానో, నేను మార్నింగ్ నుంచి ఏమేమి పనులు చేసుకుంటానో కిచెన్లో దీంట్లో చూడండి. నేనైతే ఇప్పుడే లేచి బయటకు వచ్చిన. కొద్దిగా లేట్గా లేచిన 7:30కి లేచిన. రోజు కూడా ఈ టైంకి లేస్తాను అనుకో. పండగలప్పుడు కొద్దిగా 6:30కి 6కి లేస్తా. డైలీ అయితే 7కి 7:30కి లేస్తాను. మా వారైతే నాకన్నా ముందే 5కి లేచి కోళ్ళ గూట్లోకి అయితే వస్తాడు. వచ్చి వాటికి మేత పెట్టడం, చూసుకోవటం, కోళ్ళ నిప్పటం చేస్తూ ఉంటాడు. ఇంకా అదైతే పట్టేస్తున్నాడు అన్నగా అదైతే ఇక ఫినిషింగ్ అవ్వట్లేదు. అంటే వాటికి క్లాతులు కావాలంట, అవి కొనుక్కొచ్చి చేసుకుంటాడంట. ఇక్కడైతే కూర్చొని ఉన్నాడు. మా పప్పిగాడైతే అక్కడ గోతులు తీస్తుండు. ఇతనికి పని చేసి ఇక్కడికి వచ్చిండు. కాఫీ కావాలంటే నేను కాఫీ పెడదామని వెళ్తున్నా. ఇక్కడైతే కోళ్ళని చూసుకుంటూ కూర్చున్నాడు. మేత కూడా వేసిందంట. మా కుక్కలు కోళ్ళు ఇక్కడే ఉంటాయి ఈ కోళ్ళ గుట్లోనే. నేనైతే చూస్తానికి వచ్చిన. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారని చూస్తానికి వస్తే ఇక్కడ ఉన్నారు, పని చేసుకుంటున్నారు ఇద్దరు. మా వదినలు కొడుకను మా ఆయన ఇద్దరైతే ఇక్కడే మార్నింగ్ లేచి పని చేసుకుంటారు. కొద్దిగా తొందరగా లేపుతున్నారు రోజు, అంటే కోళ్ళ గూట వేయటానికని తొందరగా లేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా కోళ్ళు ఉన్నాయండి, చాలా వరకు బయటకు వెళ్ళిపోయినాయి. అవును, పుంజుల వరకే లోపల కట్టేస్తాడు. ఇంకా అక్కడొకటి కట్టేసిండు. ఇంకా తిరిగితే కట్టేస్తాడు. లేకపోతే ఒకటికొకటి పొడుచుకుంటాయని కట్టేస్తాడు. లేకపోతే విడిచిపెడతాడు. ఒక పుంజు ఉంటే విడిచిపెట్టేటోడు, కానీ చాలా ఉన్నాయిగా కొట్టుకుంటాయి, అందుకే కట్టేస్తాడు. లేకపోతే ఒకదాన్ని వదిలిపెట్టి ఒకదాన్ని అయితే కట్టేస్తాడు. లేకపోతే రెండు అట్లా వదిలేస్తే పొడుచుకుంటాయి. ఇక్కడైతే మా పప్పిగాడు ఆ గోతుని తీస్తాడు. గోతులు తీవేసి ఇంకా వాడు కూడా స్నానం చేసి ఇంకా తినేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు. అంటే మా ఆయన దగ్గరే కొద్దిగా చిన్న పని నేర్చుకుంటాడు. వాడు చదువుకోరా అంటే చదువుకోవట్లేదంట, చదువుకోను అంటున్నాడు. నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదండి. ఇప్పుడే లేచి ఇట్లా బయట వైపు వచ్చిన. ఎక్కడికి వెళ్ళారని చూస్తే కోళ్ళగూట్లో ఉన్నారు. బయటకైతే ఇటువైపు అయితే వచ్చిన చూస్తాను. కానీ నిన్న ఒక వీడియో తీసినా కానీ ఈవినింగ్ టైము డిలీట్ అయిపోయింది. ఇంకా అది అంటే నాకు తెలవక గ్యాలరీలో వీడియోస్ డిలీట్ చేస్తే అది కూడా డిలీట్ అయిపోయింది. అనుకోలేదు డిలీట్ అవుతుందని, అది కూడా డిలీట్ అయిపోయింది. ఇంకోటి సూర్యుడు కూడా వచ్చేసిండు. నేను అప్పుడు బయటకు వచ్చేసరికి 8 అయింది. 8:30కి లేచినలే, కానీ నేను బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడేసరికి 8 అయింది. నేను ఇంట్లో కూడా ఇంకేం పని చేసుకోలేదు. ఎండ కూడా కొడుతుంది, వాళ్ళకి టైం అవుతుంది. ఇంకా నేను కూడా వెళ్ళి వంటగదిలో ఇంకా నా వర్క్ నేను చేసుకోవాలి. వంట చేయటం, కిచెన్ అంతా క్లీన్ చేసుకోవటం చెయ్యాలి. వీళ్ళైతే ఇంక కోళ్ళగుట్లుగా చేసుకుంటూ ఉంటారు. ఇంకా టీ పెట్టి అంటే ఇంకా నేను టీ పెడతానికైతే వచ్చిన. మొత్తం చికాకు ఉంది వంటగది మొత్తం. ఎక్కడికక్కడ క్లీనింగ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే టీ పెడుతున్నాను. టీ తాగేసినాక చిన్నగా అన్ని పనులు చేసుకుంటాను. అందుకే టీ పెట్టేసినాక టీ తాగుతాను. బ్రష్ కూడా వేయను, బెడ్ కాఫీ లాగా అట్లా తాగేస్తాను. అలవాటు అయిపోయింది. మా ఆయన కూడా అట్లనే తాగుతాడు. మా ఆయన వల్లే నాకు అట్లా అలవాటైంది. లేకపోతే నేను అట్లా తాగేదాన్ని కాదు. మా ఆయన తాగుతున్నాను, ఇంకా నాకు డైలీ అట్లా అలవాటైంది. ఇంకా టీ తాగినాకే నేను ఇంట్లో పని అనేది చేసుకుంటాను. కాసేపు టీ తాగేసి కూర్చున్నాక ఆ టీ కాగేదాకా గిన్నెలు సింక్లో వేద్దామని గిన్నెలన్నీ ఇంకా అన్నం కూరలన్నీ వేరే గిన్నెలు వేసుకుంటున్నా. మళ్ళీ ఎందుకు అన్ని గిన్నెలు వేరే గిన్నెలు దాంట్లో పడతామని వేరే గిన్నెలు అయితే అన్నం కూర వేసుకుంటున్నా. అవి వేసుకున్నాక తోమేస్తాను. మొత్తం గ్యాస్ మొత్తం తుడుచుకుని అవన్నీ తెచ్చేసుకున్నాక మొత్తం చేసుకుంటాను. చాలా గిన్నెలు పడ్డాయండి. నిన్న ఈవినింగ్ తోమినాను లేకని మళ్ళీ నైట్ తిన్నారుగా, దానివల్ల ఎక్కువ పడ్డాయి. అన్నం సెట్ కూర సెట్ ఎక్కువ పడ్డాయి. మా బాబు అయితే పక్కన డిస్టర్బ్ చేస్తుండు, ఏమనుకోకండి. మా పాప కూడా ఇప్పుడే లేచింది. ఇంకా లేచినాక ఇంకా పాలు అడిగిద్దాం, ఎమ్మట్లోనే పాలు తాగిద్ది. ఇంకా ఏడ్చుకుంటూ పాలు అడుగుతుంది, పాలు మమ్మీ అని. పక్క మీద ఉంది. ఇంకా సరైన పాలు పోద్దామని ఇంకా పాలు వెళ్ళి తన పాలు పోసి డబ్బా పాలలో తాగేసిద్ది. ఆమె తాగేసి ఇంక వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళిద్ది. ఆమె అయితే పాప ఏం డిస్టర్బ్ చేయదు. నేను బాగానే పని చేసుకుంటే పిల్లగాలు ఏం చికాకు చేయరు. చేస్తారంటే పెద్ద అమ్మాయి ఒక్కటే ఇప్పుడు ఒకసారి చికాకు చేసిద్ది, ఏదైనా ఫోన్ విషయంలో, పాల విషయంలో. లేకపోతే ఆమె కూడా తను బాగానే ఆడుకుంటుంది. ఇంకా నేనైతే ఇంకా మా ఆయన కూడా నాకు టీ పోద్దామని టీ అయితే పోసుకుంటున్నాం, తాగేస్తాను.
మా వారికి ఇచ్చి నేను తాగుతాను. మా వారైతే ఇంక కోళ్ళగుట్లోనే ఉన్నాడు. అక్కడికెళ్ళి ఇయ్యాలి టీ. అక్కడికెళ్ళి ఇద్దామని ఇంక టీ అక్కడ పెట్టేస్తున్నాను. ఇంక అది ఇక్కడ తోమేద్దాము. నా గిన్నెలో సింక్లో వేస్తున్నా గిన్నెను. రోజు ఇంత పని పడుతుందండి. డైలీ ఇంత పని ఉంటుంది. నాకైతే వర్క్ అయితే ఎక్కువే ఉంటుంది. మా వారికి అయితే కాఫీ ఇచ్చినండి. ఇంకా తాగేస్తున్నాడు. నేను కూడా ఇక్కడ కూర్చొని తాగుతూ ఉన్నాను. ఇంకా అతను కూడా తాగేసినాక మిగతాది కూడా కోళ్ళగుట్లు ఏమైనా పని ఉంటే చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డ్యూటీకి వెళ్తాడండి. అతను కూడా ఇంక ఇంట్లో ఉండరు, ఎవరు వెళ్ళిపోతారు. నేను ఒక్కదాన్ని ఇంకా బోరు కొట్టి ఇంట్లో ఉండాలి. టీవీలో కార్డు అయిపోయింది, కార్డు వేపియాలి. ఇంకా సెల్ నొక్కుంటూ ఉండాలండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కొద్దిగా నన్ను సపోర్ట్ చేస్తుండండి. నా వీడియోస్ చేయకుండా లాంగ్ వర్క్ చూడండి. పూర్తిగా చూస్తేనే నాకు కూడా వాచ్ అవర్స్ ఫినిష్ అవుతారు. నాకైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది లేరు, ఎవరు చూడట్లే నా వీడియోస్. ఇది చూస్తే ఒక 20 మెంబర్స్ 10 మెంబర్సే చూస్తున్నారు, ఎక్కువ చూడట్లేదు నా వీడియోస్. చూడండి, నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా మీకు. నేనైతే కొత్తగా ఇప్పుడే తీస్తున్నాగా వీడియోస్, నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది. ముందు ముందు ఇంకా మంచిగా తీయొచ్చేమో. ఫస్ట్లోనే ఇట్లా తీస్తున్నట్టు ఇంక ముందు ముందు ఇంకా మంచిగా తీస్తానండి. మీరు నాకు మంచిగా సపోర్టింగ్గా ఉంటే ఖచ్చితంగా ఇంకా బాగా తీస్తాను. నేనైతే ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాను. ఇంక మా వారు కూడా ఫోన్ మాట్లాడటం అయిపోయింది, ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంక ఇంట్లోకి వచ్చి ఇంట్లో మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను. చాలా గ్యాస్ మొత్తం చాలా అంటే డైలీ కడగట్లేదు. ఆ మొక్క అయితే కొద్దిగా ఎండిపోతుంది. మొన్న 3 డేస్ పెళ్ళికి వెళ్ళినాక ఎండిపోతుంది. చాలా రోజులు అయిందిగా ఎండకు పెట్టక అని మార్నింగ్ టైము ఎండకు పెడతాను. ఒక 10 డేస్కి ఒకసారి అయినా నేను ఎండకు పెడతాను. వెళ్ళి ఎండకు పెట్టేసి వచ్చినాను. అటు పెడితేనే మంచిది. అంటే మనీ ప్లాంట్ కాబట్టి ఎక్కువ శాతం ఎండకు లేపినా ఏం కాదు, లేకపోతే ఒక 20 డేస్ 10 డేస్కైనా ఒకసారి ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా ఎండకు పెడితే మంచిది. నేను వెళ్ళైతే ఎండకు పెట్టిన చాలా రోజులు అయిందిగా ఎండకు పెట్టగా. ఎండకు పెట్టిన తర్వాత తీస్తాను. ఒక 2 అవర్స్ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ అక్కడే ఎక్కడుందో దాని ప్లేస్లోనే అక్కడే పెట్టేస్తాను. నేను మొత్తం అన్నం మెతుకులు అక్కడ ఉంటే సెల్ఫ్ల మీద మొత్తం దులిపేస్తున్నాను. గ్యాస్ మొత్తం తుడిసేస్తున్నాను. గ్యాస్ అయితే ఈరోజు కడగనండి. డైలీ కడిగితే మా గ్యాస్ పాడైపోయింది. అసలు గ్లాస్ కాదే, మొత్తం గ్లాసే గ్యాస్ మొత్తం. నాకు చాలా ఇష్టం ఈ పొయ్యి. ఇష్టంగా తీసుకున్న 3 పొయ్యిలు. అందరు అంటారు 3 పొయ్యిలు అటు తీసుకోవటం మంచిదేనా అంటే, అవి 3 ఒక్కొక్కటి విడివిడిగా రాలేగా, కలిపి వచ్చింది కాబట్టి ఏం పర్వాలేదు, చాలామంది తీసుకుంటున్నారు. నాకు అక్కడ నచ్చి నేను కూడా ఆన్లైన్లోనే తీసుకున్నది. బయట ఏం తీసుకోవాలి, బయట చాలా రేట్ చెప్తున్నారు. బయట అటు ఇటు 15,000 10,000 దాకా చెప్తున్నారు. నేను ఫ్లిప్కార్ట్లోనూ మీషోలోనూ తీసుకున్న, చాలా తక్కువ పడ్డది. 2,000 1,500 అట్లా పడ్డది. మీకు కావాలంటే చెప్పండి, మీకు లింక్ షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది ఆ గ్యాస్ పొయ్యి అయితే. నేను తీసుకొని అటు ఇటుగా 6 మంత్స్ అవుతుంది. ఎలాంటిది ప్రాబ్లం రాలే. గ్యాస్ పొయ్యికి అయితే మంచిగా యూజ్ అవుతుంది, మంట కూడా మంచిగా వస్తుంది. ఇంకా అదండి. నేనైతే గిన్నెలు సదురుకుంటున్నాను. ఇంకా మిగతా గిన్నెలు సదురుకొని అవి మళ్ళా అది సింక్లో ఉన్న గిన్నెలు దాంట్లో వేస్తాను. వాటర్ అనేది పోతాయి. బొక్కలున్న అది బేషన్గా వాటర్ అన్నీ దాంట్లో పోతాయి. అందుకే నేను మిగతా గిన్నెలన్నీ గిన్నెల స్టాండ్లో సదిరేసినాక ఆ గిన్నెలు కూడా తోమేస్తాను. మొత్తం ఎప్పటికప్పుడు సదురుతూనే గిన్నెలు ఎక్కువ పడవండి, లేకపోతే డైలీ ఎక్కువ గిన్నెలు పడతాయి. ఏందో కొత్తగా వీడియోస్ తీస్తా అంటే మళ్ళీ ఎప్పుడైనా వీడియోస్ ఆపుతానేమో భయంగా ఉంది. ఆపేయకుండా మీరే చూడాలి, నాకు కామెంట్ చేస్తుండండి. కామెంట్ చేస్తేనే నాకు ధైర్యంగా ఉంటుంది. తీయండి, బాగుంది, మంచి వీడియోస్ అని మంచి చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, అలాంటి వీడియోస్ తీస్తాను, ట్రై చేస్తాను మంచి మంచి వీడియోస్ తీయటానికి. నాకు అక్కడ కుదరాలుగా మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోస్ తీయాలని నాకు అక్కడ తెలిసింది. మీరు ఏం మాట్లాడుకోకుండా మీరు కూడా సైలెంట్గా ఉండి చూసి వెళ్ళిపోతే నాకు ఎట్లా ఉంటుంది. చూస్తున్నారో లేదో తెలియదు కానీ నేనైతే దీంట్లో మాట్లాడుతూనే ఉంటున్నా. నా వాయిస్ వింటున్నారో లేదో, ఒకవేళ పూర్తిగా చూస్తున్నాము వీడియో అంటే చూస్తున్నాం శృతి గారు అని కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూస్తున్నామని మీరు చూస్తే నాకు అదే అంటే, మీరు ఇచ్చేది నాకేం లేదు, నాకు అదే ఆనందము. మీరు నా వీడియో చూస్తేనే ఆనందము. సబ్స్క్రైబ్ చేసుకునే నా వీడియో చూస్తేనే చాలా ఆనందం పడిపోతాను. నాకు చాలా ఇష్టం యూట్యూబ్లో వీడియోస్ తీసి పెట్టాలి. నేను కూడా యూట్యూబ్ పార్ట్నర్ని అవ్వాలి. నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నడపాలని నాకు చాలా ఇష్టము.
అందుకే అండి ఆ మధ్య వీడియోస్ పెట్టి డిలీట్ చేసిన అని చాలా బాధపడ్డా. సరే ఇప్పటికేమైంది, ఇంకా తీసి పెడుతూనే ఉంటా, మీరు సపోర్ట్ చేస్తూ ఉంటా అంటే ఇంక చాలా చాలా వీడియోస్ పెడతా. మా పాప అయితే ఇంకా వచ్చి గిన్నె పట్టుకొని వెళ్తుంది దేనికో, మరి మా ఆయన తెమ్మన్నారు అనుకుంటా. గిన్నె పట్టుకొని అయితే వెళ్తుంది. ఇంకా గిన్నెలు కూడా తోమేస్తున్నా, గిన్నెలు తోమేస్తే పని అయిపోయినట్టు. నాకైతే వంట ఒక్కటి ఉంటుంది. మా బాబుకి అయితే ఇండిక్షన్ ఉంది, టీకా ఇండిక్షన్ అనేది ఉంటుంది. అంటే 10వ నెలకి, 3వ నెలకు, 4వ నెలకు అట్లా వేస్తారు కదా టీకాలు. ఆ ఇండిక్షన్ అయితే ఉంది. అందుకే ఇవాళ మార్నింగ్ తొందరగా పని అయితే చేసుకుంటున్నాను. ఇండిక్షన్కి వెళ్ళాలని ఆ వీడియో కూడా పెడతానండి. ఆ వీడియో కూడా చూడండి. ఆ హాస్పిటల్ కూడా ఇండిక్షన్ ఎట్లా వేసారు ఏంటో అది కూడా చూడండి. ఆ వీడియో కూడా పెడతాను. ఇంకా అందుకే టక్క పని చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దామని ఇంకా తొందరగా పని చేసుకుంటున్నాను. ఇంకా వంట కూడా అవ్వలేదు. గిన్నెలు ఒకటి తోమేసిన, ఇల్లు కూడా ఊకలు ఏం చేయలేదు. ఇంకా మా వారైతే వాకిలి వరకు ఇది మా వారు ఊపుకుంటారు. నేను అంత పని చేయాలని పిల్లగాలను వేసుకొని చేయలేనుగా. అప్పుడప్పుడు మా వారే ఊగుతాడు. కుదిరినప్పుడే నేను ఊపుకుంటా. ఇంకా డ్యూటీకి టైం అవుతుంది వాళ్ళకి, కానీ ఇంకా అన్నం అయితే పొయ్యి మీద పెడదామని ఇంకా బియ్యం అయితే పోస్తున్నాను. అన్నం పొయ్యి మీద పెట్టినాక కూరగాయలు కటింగ్ చేసుకుంటాను అట్లా. ఆ వీడియో నచ్చితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. చాలా వరకు మాట్లాడుతున్నాను, నాకు ఓపిక ఉన్నంత వరకు మాట్లాడుతున్నాను, మీకు అన్నీ చెప్పుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి కొద్దిగా ప్లీజ్ అండి. చూసారు మా వారు నేను ఇప్పుడే గిన్నెలు తోమితే మళ్ళీ సింక్లో వచ్చి వేస్తూనే ఉన్నాడు. గిన్నెలు ఇంకా సరిపోవట్లేదని మళ్ళీ పడుతూనే ఉంటాయి చూడండి. ఒక 5 మినిట్స్ మళ్ళీ గిన్నెలు వస్తూనే ఉంటాయి సింకులోకి. తోమినట్టే ఉంటుంది నాకైతే ఆ సింకులో గిన్నెలు. నాకు ఎంత చేసిన పని మళ్ళీ ఇంకా డబల్ పని పడిద్ది, కానీ తగ్గదు అసలుకి. మళ్ళీ చేస్తూనే ఉండాలి ఎంత పని చేసినా. ఏం చేద్దాం తప్పదు. పిల్లలు ఉన్న కాడ, ఫ్యామిలీ ఉన్న కాడ ఇంకా ఇలాంటి పనులు అనేవి పడుతూనే ఉంటుంది. ఇంకా బియ్యం అయితే కడిగేస్తున్నాను అన్నం పొయ్యి మీద పెడదామని. టిఫిన్ అయితే ఏం చేయలేదు, టిఫిన్ కూడా చేయట్లేదు పెద్దగా. నేను చేద్దామంటే కుదరట్లే, పిల్లగాలతోనే సరిపోతుంది. ఆ టిఫిన్లు చేసి మిక్సీలో బట్టి ఇంక వెయ్యాలి ఆ టిఫిన్స్ అని. ఇంకా ఓపిక లేదు, టైం కుదరట్లేదు. మా బాబు అంతలోకి లేచిండు, చాలా టైం వరకు పండిండు ఈరోజు. మా పాప కన్నా లేటుగా లేచిండు. అసలేంది రోజు ఫస్ట్ లేచేదే మా బాబు, తర్వాత మా పాప లేచిద్ది. ఒక్కొక్కసారి మేము ముగ్గురు ఒకేసారి లేస్తాము. ఇవాళ ఏంటో మా పాప తొందర లేచింది, మా బాబు లేటుగా లేచిండు. చాలా టైం దాకా పండిండు. చూడండి ఇప్పుడే లేచిండు. ఏడుస్తుండని సంకలు వేసుకొని ఇంకా పని చేసుకుంటున్నాను. ఇంకా కూరగాయలు కటింగ్ చేస్తే వంట వండుదామని ఇంకా ఆడైతే కూర్చోబెట్టిన పాపం ఏం ఏడవాడు. పాలిచ్చి కూర్చోబెడితే ఆడుకుంటాడు బాబే. అందుకే ఆ పాలిచ్చి కూర్చోబెట్టిన ఆడుకుంటుండు బాబే. నేనైతే టమాటాలు కట్ చేస్తున్నాను. కట్ చేసినాక కర్రీ వండుతాను. నా వీడియో నచ్చితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి వీడియోస్ మంచి అన్నీ పెడతా ఉంటాను. అక్కడ కొద్దిగా హాస్పిటల్ టైం అవుతుందిగా, నేను పెద్దగా వీడియో తీయలేదు. అక్కడికి వెళ్ళినాక కొద్దిగా వీడియో తీయొచ్చులే హాస్పిటల్ కాడికని ఇంకా వీడియో పెద్దగా పెట్టలేదు. లాంగ్గా కొద్దిగా తీసిన. ఇంకా పెడుతూనే ఉంటాను, నాకు కుదిరినప్పుడు కల్లా వీడియోస్ మంచి వీడియోస్ పెడుతూనే ఉంటాను. నాకు వాచ్ అవర్స్ కావాలి కాబట్టి ఖచ్చితంగా డైలీ ఒక 2 వీడియోస్, 1 వీడియో అని పెడతా. కుదిరినప్పుడు కల్లా తీస్తూనే ఉంటాను. ఇంకా నాకైతే కొద్దిగా స్టాండ్ అయ్యి కావాలి, కుదరట్లు ఒక్కదాన్ని తీసుకొని ఇట్లా మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంది. సరే అండి, మీకోసమే నేను తప్పకుండా మంచి వీడియోస్ పెడతాను. మంచి అన్నీ చూపించుకుంటూ మంచిగా మాట్లాడతాను. మీరు నాకు పరిచయం కావాలిగా, సపోర్ట్ చేస్తుండండి. కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా నన్ను కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్ తీస్తాను మీకోసం. నాకు కూడా వాచ్ అవర్స్ కావాలి కాబట్టి మీరు చూస్తూ ఉండండి. లాంగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నాకు చూస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది. చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి, మేము మొత్తం పూర్తిగా చూసినామండి మీ వీడియోస్ అని కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నాకైతే వాచ్ అవర్స్ ఫినిష్ అవ్వాలి, సబ్స్క్రైబర్స్ కూడా కావాలి. చాలా తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, ఎవ్వరు లేరు నాకు సపోర్ట్ చేయట్లేదు ఎవ్వరు. నాకు డైలీ ఒక్కరు ఇద్దరు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అంతే. నాకు ఆ ఒక్కరు ఇద్దరు కూడా చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఇంకా ఎక్కువ మంది వస్తే చాలా హ్యాపీ పడతా. నాకైతే వాచ్ అవర్స్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియోస్ కంటిన్యూగా చూడండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ అండి.